హే గాయస్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది మరి ఎవరి గురించో కాదు, మన మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మాస్క్ మ్యాన్ ఇరిటేషన్ పడుతున్నారు అని వన్ ఆఫ్ ద వీడియోస్లో నేను చెప్పాను అనమాట. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అని. ఆయన యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనిపించింది. ఈవెన్ అగ్ని పరీక్ష సెలెక్షన్స్ అప్పుడు కూడా ఆయన అలాగే బిహేవ్ చేశారు. ఆయనకు అందరి గురించి తెలుసు, ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అని. ఐ థింక్ అగ్ని పరీక్షలో కూడా ఎవరో ఒకరు చెప్పారు, ఆయన చెప్పాలనుకుంది చెప్పట్లేదు సరిగ్గా. ఆయన ఇంకా మాస్క్ వేసుకొని ఉన్నాడు, కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నాకు ఇది ఎందుకో నిజం అనిపిస్తుంది. వేరే వాళ్ళని లిజనింగ్ చేయాలి, వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అన్నీ రివీల్ అవుతాయి, అన్నీ లిజన్ చేయాలంటారు. ఐ థింక్ ఆయన చాలా మెచ్యూర్డ్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ అని అనుకునే వాళ్ళందరికీ ఐ థింక్ ఈ వీడియో బాగా రిలేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే కలిసిపోయి మాట్లాడుకునే ఆ స్పోర్టివ్నెస్ లేదు. మెయిన్ ఆ ఇంట్లో ఉండాల్సింది అదే. సంజన గారిని 14 మెంబర్స్ అంత ఘోరంగా కంటిన్యూస్గా 3 days ఏదో ఒకటి ఉన్నా సరే ఆవిడ మళ్ళీ అదే మనుషులతో కూర్చొని, అదే మనుషులతో ఫన్ చేస్తూ, అదే మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడారు. అంతేకాకుండా క్యాప్టెన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఉంటుందిరా మావా అని అనుకున్నాం అందరం, కానీ ఆవిడ అందరికీ ఫుడ్ గురించి ఆలోచిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాత ఓనర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంప్రెషన్స్ చేయించుకొని చాలా తక్కువ ఫుడ్ ఇవ్వడం లేకపోతే ఇది చేసేవారు, కానీ ఈవిడ వాళ్ళకంటే బెస్ట్గా వాళ్ళు టిఫిన్స్లోకి ఏం తింటే బాగుంటుంది అంటే ఆ టేస్ట్ బడ్స్ అందరికీ చచ్చిపోయి ఉంటాయి కదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. మామూలుగానే లగ్జరీ అంతా ఉన్నా కూడా వాళ్ళకి వేరే వేరే క్రేవింగ్స్ ఉంటాయి. అలాంటిది వాళ్ళకి ఓనర్స్తో ఉన్న లగ్జరీ కూడా లేకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ పొజిషన్ నుంచి వచ్చింది కాబట్టి అది మర్చిపోకుండా వాళ్ళందరికీ ఆవిడ ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తుంది. వాళ్ళు ఆవిడతో సరిగ్గా లేకపోయినా కానీ, బట్ అది ఫ్రీగా ఇవ్వకుండా ఆవిడ కన్సిడరబుల్గా చేయించాల్సిన టాస్క్లని, యాక్టింగ్ అని, లేకపోతే ఇలా స్కిట్లని ఇలాంటివి చేయిస్తుంది. సో షీ హ్యాస్ దట్ స్పోర్టివ్ నేచర్, షీ హ్యాస్ దట్ మోటివ్ అనమాట. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఏదైతే ఉందో అది తనకుంది. మాస్క్ మ్యాన్ నీతులు చెప్తారు కానీ నీతులు పాటించరు అన్న విధముగా ఆయన కలవలేదు. నిన్న మన సంజన గారు కూడా మాస్క్ మ్యాన్కి బర్నీ గారికి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని ఆవిడ క్లియర్ చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇచ్చేయంటారు. బర్నీ గారు చాలా డౌన్ టు ఎర్త్, అంత సెలబ్రిటీ అయినా సరే నాకు అలాంటిది ఏం లేదండి, మీరు ఏం కావాలంటే చెప్పండి అది వేస్తాను, మీకు రసం కావాలా, రైస్ కావాలా, ఆమ్లెట్ కావాలా, నేను చేయగలిగింది ఏదో నేను చేసిస్తాను అంటాడు. కానీ ఈయన ఇంకా బెట్టు చేస్తూ లేదు, నేను తోపు, నేను కత్తి, నేను తురుము, నేను సాటర్డే వచ్చాకే మాట్లాడుతాను అంటాడు. మనిషికి అంత ఈగో ఉండకూడదు. ఒక సెలబ్రిటీ హోదా అని ఉంటుంది కదా, నాకు తెలిసి నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బర్నీ గారిని, ఆయన వేస్తున్న క్యారెక్టర్ని. ఆ మినిమం ఎక్స్పీరియన్స్కైనా ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి. అంత ఒక సెలబ్రిటీయే అంత డౌన్ టు ఎర్త్గా మాట్లాడుతున్నప్పుడు ఈ మాస్క్ మ్యాన్ అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్లీ ఆయన ఏదైతే స్ట్రాటజీ అంటున్నాడో, ఎవరెవరైతే మాస్క్లు వేసుకుంటున్నారో, ఏదైతే తప్పులు అంటున్నారో, ఆయన చెప్పిందల్లా కూడా ఆయన కోసం వర్క్ అయ్యే ప్లానే. సో ఆ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ ఎవరు ఆట వాళ్ళు ఆడాలి, ఎవరు గేమ్ వాళ్ళు గెలవాలనుకుంటారు, కానీ పక్కవాడిని గెలిపించడానికి ఎవరూ రారు. ఈవెన్ దో అది టీమ్ గేమ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ప్లాన్ ఉంటుంది. ఆయన స్ట్రాటజీస్ ఫెయిల్ అయినందుకు ఆయన అన్నం తినకుండా ఉండడం, ఆయన మాట్లాడకపోవడం అనేది అన్ఫేర్. చాలాసార్లు పాత సీజన్స్లో కూడా నాగార్జున గారు చెప్పారు, సెల్ఫ్ హార్మింగ్ లేకపోతే ఇలాంటి పనులు చేయొద్దు, బికాజ్ ఆ షోని డిస్టర్బ్ చేసే విధంగా. లేకపోతే ఆయన సిక్ అవ్వరని ఆయన చెప్తున్నారు. హూ నోస్, వచ్చే టాస్క్లో ఆయన సిక్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అది ఒక ఇబ్బందే కదా ఆ షోకి. సో అలాంటివి చేయొద్దని నాగార్జున గారు ఎన్నోసార్లు చెప్పారు. అంటే ఏంటి, ఇంట్లో నేను తినకపోతే నేను అలిగి కూర్చుంటే నాకు తినిపిస్తారు అనే ఎక్స్పెక్టేషన్. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చేది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళకంటూ వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి. సో ఐ థింక్ ఎందుకనో తెలీదు, మొన్నటి వరకు కొంచెం సెన్సిటబుల్గా ఉన్నాడు, ఓకే బాగానే స్ట్రాటజీ చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ మొన్నంతా చేసిందంతా నటన. ఆయన క్యాప్టెన్సీ అవ్వడం కోసమే ఆయన అందరు కామనర్స్ని, అందరు సెలబ్రిటీస్తో మచ్చికగా ఉన్నాడు. అండ్ మొన్న క్యాప్టెన్సీ ఫెయిల్యూర్ అప్పటి నుంచి ఆయన రియాలిటీ బయటకు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సంజన గారు విన్ అయ్యారో అప్పుడే ఆయన ఫేస్ మాడిపోయింది. బికాస్ సంజన గారు నా ఫ్రెండ్, ఆవిడ గెలిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, నేను బ్యాడ్మింటన్ ఆడినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను అన్నాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు? ఇదేమి లాస్ట్ క్యాప్టెన్సీ కాదు అంత ఫీల్ అవ్వడానికి. వన్ ఆఫ్ ద సీజన్స్లో అమర్దీప్ కూడా అలానే ఫీల్ అవుతాడు, అది లాస్ట్ క్యాప్టెన్సీ కాబట్టి ఓకేలే అనుకోవచ్చు. ఇది జస్ట్ ఫస్ట్ క్యాప్టెన్సీయే కదా. సో దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్
ఆఫ్ ఛాన్సెస్ ఇన్ ఫ్యూచర్ కదా. సో ఆయన వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నాడు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, మన కామ్రేడ్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన దగ్గర ఒక ఛాన్స్ ఉంది, సంజన గారు పవన్ది పుల్ చేయనంత వరకు తను ఫస్ట్ ఏదైతే ఆశా షైని గారితో చెప్పారో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఆయన ఆశా షైనితో అంటారనమాట. అంటే ఆ ఇంట్లో ఒక్కొక్కరితో 1-on-1 కూర్చొని ఆయన ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ తెలుసుకొని జనాలకు తెలిసేలాగో లేదా నాగార్జున గారి దగ్గర చెప్పడానికి పాయింట్స్ బేస్ కోసమో ఆయన 1-on-1 చేస్తూ వచ్చారు. కానీ ఎవరి దగ్గర ఆయన మనసులో ఏముందనేది ఫీల్ అవ్వలేదు. వేరే ఆశా షైని గారికి అండ్ సంజన గారికి ఉన్న ఫ్రిక్షన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆయన తెలుసు. సో ఆశా షైని గారు ఎప్పుడైతే ఆవిడ అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్, బికాస్ అదే క్వశ్చన్ నేను కూడా నా వీడియోస్లో చాలాసార్లు అడిగాను. ఆవిడ అడుగుతారనమాట, ఎందుకు ఎవరు ఒక్కసారి కూడా శ్రీజాని పుల్ చేయలేదు, ఆవిడ మామూలుగా ఇంట్లో చేసే విషయాలే పెద్ద రచ్చని ఫీల్ అయినప్పుడు ఆవిడ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది, ఈ 1 వీక్ నరకమే అనే విషయం ఎవరికి ఎందుకు తట్టలేదు, మీలో మీరు పుల్ చేసుకున్నారు కానీ ఎందుకు ఒక్క స్టిక్ అయినా శ్రీజాకి తేలేదన్నారు. దట్ ఈస్ మై క్వశ్చన్. ఎప్పుడైతే సంజన గారు ఫ్రెండ్ అనుకొని మాస్క్ మ్యాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పవన్ది పుల్ చేయకుండా ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ సెన్స్. మాస్క్ మ్యాన్ ప్లాన్ ఏదైతే ఆశా షైని గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడో అది వర్కౌట్ అయ్యేది. బట్ సంజన గారు స్మార్ట్ మూవ్గా గేమ్ చేంజింగ్గా పవన్ని అటాక్ చేస్తున్నప్పుడు మాస్ మ్యాన్ కూడా శ్రీజాని అటాక్ చేయాలి. సో తన చేతగాని తన అన్ఫెయిల్యూర్ స్ట్రాటజీని వేరే వాళ్ళ మీద రుద్ది దాన్ని చిన్నపిల్లలు గేమ్స్లో ఇదైనట్టు నేను ఈ జట్ పీస్ అన్నంత ఈజీగా అందరితో మాట్లాడకుండా ఆయన ఒక ఎలోన్ బ్యాచ్ చేసేసుకొని ఏమీ తినకుండా ఉండడం అనేది చాలా ఫూలిష్నెస్ అనిపించింది. ఎస్పెషలీ ఆ ఏజ్కి, ఎస్పెషలీ ఆయనకున్న మెచ్యూరిటీకి, ఎస్పెషలీ ఆయన నేను హృదయమానవుని అని చెప్పుకునే ట్యాగ్స్ అన్నిటికీ కూడా ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అని, బికాస్ ఆయన చెప్తుంది ఒకటి చేసేది ఒకటి అని అనిపిస్తుంది. రెండు మాట్లాడితే ఏ ఎగ్జాంపుల్ అయినా నేను మా అమ్మతో అయినా ఇలా మాట్లాడతాను, మా నాన్న అయినా ఇలానే అడుగుతానంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న అడిగితారే నా కొడుకు కదా అని ఊరుకుంటారు. బయట వాళ్ళు అంటే ఎందుకు ఊరుకుంటారండి, ఎవరికైనా ఎందుకు ఊరుకుంటారు? అట్లీస్ట్ అలాంటి ఒక స్టేజ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి అక్కడికి వచ్చి ఉంటారు. సో ఎవ్రీ వన్ డిజర్వ్స్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఐ థింక్ ఆయన భరణి గారికి ఆ రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఆయన ఏం పెద్ద తప్పు చేయలేదు, జస్ట్ ఒక ఫుడ్ దగ్గర ఒక చిన్న హైడ్ అండ్ సీక్ లాగా అయ్యింది. బట్ అలా చూస్తే ఈయన కూడా అదే చేస్తున్నాడు. మనీష్ దగ్గర ఏమో పవన్ గురించి మాట్లాడతాడు, పవన్ గురించి ఏమో మనీష్ దగ్గర మాట్లాడుతున్నాడు. అంత గట్స్ ఉన్న వ్యక్తి నేను ఏదైనా మొహం మీద మాట్లాడతాను అనుకున్నప్పుడు మనీష్ నువ్వు చేసింది తప్పు అని మనీష్కే ఎందుకు చెప్పలేకపోయాడు? మనీష్ అప్పటికే అడుగుతున్నా సరే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేది ఏంటి? ఇట్స్ జస్ట్ దట్ నాగార్జున గారి ముందు షోలో మాట్లాడితే అప్పటికప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు. 1-on-1 డిఫెండ్ చేసుకున్నప్పుడు ఆయనకిలా వాళ్ళు కూడా గొంతెత్తుతారు. సో అదే నాగార్జున గారు ముందైతే అంత గొంతెత్తరు. సో ఈయనకి ఛాన్స్ ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ తప్పితే నాకు అక్కడ ఇంకా బెటర్ ఇంటెన్షన్ అంటూ ఏమీ కనిపించలేదు. ఆయన ఆడవాళ్ళను కూడా ఆయన ఆడ అని లేదు, మగ అని లేదు, అందరి మీద అలా అరుస్తూ ఉంటాడు. ఇదే రీజన్తో బిందు రెడ్ ఫ్లాగ్ ఇస్తుంది అనమాట. ఆడవాళ్ళకి ఒక యూనో అంటే ఒక కైండ్ ఆఫ్ జెంటిల్నెస్ ఇవ్వాలి. అంటే భరణి గారు చూడండి చాలా కాన్షియస్ అండ్ కన్సిడరేట్గా ఉంటారు. అరే అమ్మాయిలు కదా పోనీలే కదా అని. సంజన గారి విషయంలో కూడా అంత పెద్ద సీన్ అయ్యాకే సంజన గారి విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు, కానీ దానికి ముందు ఆయన అసలు ఒక్కసారి కూడా అనలేదు. ఆయన అందరి విషయంలోనూ అంతే కన్సిడరేట్గా ఉంటున్నాడు. అఫ్ కోర్స్ భరణి గారిలాగా మనం మాస్క్ మ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ వీ షోర్లీ నో దట్ మాస్క్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్నే అలా మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇస్తాడా అని నేనైతే అనుకోను. బట్ ఐ థింక్ ఒక నేషనల్ ఛానల్లో ఉన్నప్పుడు అరే అవతల వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకంటూ ఒక హోదా ఉంది, నాకు ఒక హోదా ఉంది, సో నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకెంత ఇంపార్టెంట్ అవతల వాళ్ళకి కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటే బాగుండేది. ఆయన అలా కాకుండా ఈగోకి పోయి ఆయన చిన్నపిల్లలు సాగదీస్తున్నారు. ఆ స్పోర్టివ్నెస్ విషయానికి వస్తే ఆయన సంజన గారి దగ్గర చాలా నేర్చుకోవాలి. నాకెందుకో తెలీదు, ఫస్ట్ టైం అనమాట బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఫస్ట్ వీకే నాకు ఒకరు బాగా నచ్చింది. ఎవరు అంటే సంజన గారు. బికాస్ ఫస్ట్ 2-3 డేస్లో నా పాత వీడియోస్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఏంటి ఈవిడ ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇంతమంది ఈయన అడుగుతున్నా సరే ఈవిడ ఎందుకు ఇలా ఉన్నారు అని నాకే కొంచెం చిరాకు అనిపించింది. బట్ పోను చూస్తుంటే ఆవిడ అన్ని మాస్క్, అంటే అందరూ మాస్క్లు వేసుకొని అందరూ మంచోళ్ళు అయిపోయి అందరూ నటించేస్తూ ఉంటే నిజంగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఓడిపోతారు కదండి. సో ఎవరేంటి అనేది తెలిసిన తర్వాత, అందరు ట్రూ కలర్స్ తెలిసిన తర్వాత ఒకరు జెన్యూన్ అని అర్థం చేసుకొని జనాలు ఓట్స్ చేస్తే మంచిది. సో జనాలకి ఆ క్లారిటీ ఇవ్వడానికి కొన్నిసార్లు ఆవిడ బ్యాడ్ అయ్యారని అనిపిస్తుంది. బికాస్ కెప్టెన్ అయిన తర్వాత నిజంగా ఆవిడ
కొంచెం విలన్లా బిహేవ్ చేస్తుందేమో, పనిష్మెంట్స్ ఇస్తుందేమో, అలా చేస్తుందేమో, ఇలా చేస్తుందేమో అని అనుకున్నాము. అలాంటివి చిన్న చిన్నవి హియర్ అండ్ దేర్ చేసినప్పటికీ ఫుడ్ విషయంలో ఆవిడ పడిన బాధ, ఆవిడ ఫుడ్ కోసం ఏదైతే క్రేవింగ్ ఫీల్ అయ్యారో అది ఆ 8 సెలబ్రిటీస్ ఫీల్ అవ్వకూడదు అని ఆవిడ అనుకొని వాళ్ళకి టిఫిన్లో పచ్చడి ఇచ్చింది, లేకపోతే కర్రీలోకి ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించింది. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ పంపిస్తాడు, ఈవిడ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈవిడ ఫ్రీగా ఇస్తే ఇబ్బంది అవుతుంది, ఈవిడే ఒక స్కిట్ అనేది క్రియేట్ చేసి ఆవిడ ఫుడ్ ఇస్తుంది. అది జస్ట్ ఒక నార్మల్ ఉల్లిపాయ టొమాటో పచ్చడి, దానికే వాళ్ళు పరవన్నం తిన్నంత చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఒక కాన్వర్జేషన్లో భరణి గారు అంటారు, ఒక చిన్న దానికి మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నామో దట్ ఈస్ బిగ్ బాస్. మనకి ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క విలువను తెలియచేస్తుంది అని నాకు అనిపిస్తుంది. నిజంగా బిందు సీజన్స్లో బిందు వాళ్ళ డాడీ వచ్చినప్పుడు చెప్తారు, దిస్ ఈజ్ లైక్ అన్ ఇన్స్టిట్యూషన్ అని. సో నాకు బిగ్ బాస్ ఎప్పుడు కూడా అలాంటి ఒక లెర్నింగ్ కర్వ్ అనే అనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒకసారైనా ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ అని, మనం రియల్ లైఫ్లో ఫేస్ చేసే సిచ్యువేషన్సే అక్కడ మనం ఆ 100 డేస్లో ఫేస్ చేయడానికి వెళ్తారు జనాలు. సో బట్ ఇట్స్ రియలీ అన్ ఐ ఓపెనింగ్. అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ లైఫ్ పట్ల వాళ్ళకి వేరే ఒపీనియన్, వేరే పర్స్పెక్టివ్స్ కానీ వాళ్ళకున్న ఒరిజినల్ పర్స్పెక్టివ్స్ అంటే షోకి వెళ్ళడానికి ముందున్న పర్స్పెక్టివ్స్కి వచ్చిన తర్వాత ఉన్న పర్సెప్షన్ మారుతుంది వాళ్ళకి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మాస్క్ మ్యాన్ గారు ఏదైతే నేను అది అని చెప్తున్నారో ఆయన చెప్పడం కాకుండా అవి కూడా చేస్తూ పాటిస్తూ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆయన కొంచెం ఆ స్పోర్టివ్ నేచర్ కూడా ఉండుంటే బాగుంటుంది. ఈ పర్టికులర్ విషయంలో కెప్టెన్సీ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు బాగుంటే హ్యాపీ ఫీల్ అవ్వకపోవడం, లేదు అంటే ఆయన అలా మూడ్ ఆఫ్గా అలిగి కూర్చోవడం అనేది టూ నాన్ సెన్స్ అండ్ టూ వర్స్ట్ బిహేవియర్లా అనిపించింది నాకు. బికాస్ సంజన గారు చాలా క్యూట్గా వచ్చి నా కెప్టెన్సీలో ఇలా చేయొద్దండి, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను కదా, ఈ ఇన్సిడెంట్లో మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, నాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మీరు వినండి అంది. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ హీ షుడ్ లెర్న్ ఫ్రమ్ సంజన గారు, దట్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ హౌస్, నేను అందరితో మళ్ళీ కలిసిపోయి మాట్లాడాలి అనుకునే నేచర్ ఆవిడ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రివ్యూలో ఎంతవరకు కరెక్ట్, లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్టా, లేకపోతే మీకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయా అనేది ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. అండ్ ఇఫ్ యూ ప్లీజ్ లైక్ దిస్, అంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి.